ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తీహార్ జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత చాలా కాలం పాటు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సైలెంట్ అయ్యారు. కానీ ఇటీవల ఆమె మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్లోకి వచ్చారు. రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారట. మరి కవిత ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు? ఆ స్థానం కవితకు సేఫేనా? లెట్స్ వాచ్ ది స్టోరీ. అసెంబ్లీకి పోటీ చేయాలని ఎమ్మెల్సీ కవిత భావిస్తున్నారా? ఇప్పటికే నియోజకవర్గాన్ని ఎంచుకుని గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారా అంటే అవుననే సమాధానమే వస్తోంది. తెలంగాణ పొలిటికల్ స్క్రీన్ పై కవితకు మంచి గుర్తింపు ఉంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో పలు ఆరోపణలతో జైలుకు వెళ్లి వచ్చిన కవిత విడుదలైన తర్వాత చాలా రోజుల పాటు బయటకు రాలేదు. తెలంగాణ రాజకీయాలను కూడా పట్టించుకోకుండా దూరంగానే ఉండిపోయారు. కొన్నాళ్లు తండ్రి కేసీఆర్ తో కలిసి ఫామ్ హౌస్ లో ఉన్న ఆమె మళ్లీ తిరిగి రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. ప్రభుత్వంపై పంచ్ డైలాగులు పేలిస్తున్నారు. ఇదే సమయంలో అసెంబ్లీ నియోజకవర్గాన్ని చూసుకుని అక్కడి నుంచే రాజకీయాలు చేయాలని ఆమె భావిస్తున్నారట. ముందు నుంచే కవిత కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ వచ్చారు. కానీ పార్లమెంట్ ఎన్నికల టైంలో కవిత జైలుకు వెళ్లారు. కానీ ఇటీవల మరోసారి ప్రభుత్వంపై విమర్శలు మొదలు పెట్టారు. కేటీఆర్ పై కేసు నమోదు చేసిన సమయంలో కూడా అన్నకు మద్దతుగా సీఎం రేవంత్ పై దుమ్మెత్తిపోశారు. అయితే ఆమె ఒక వ్యూహంతో రాజకీయ విమర్శలు చేస్తున్నారన్న ప్రచారం ఊపందుకుంది. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఆమె ఇటీవల చేసిన పర్యటన శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. ఆమె రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేస్తారనే టాక్ అప్పటినుంచే ప్రారంభమైంది. జగిత్యాల నుంచి రీఎంట్రీ ఇవ్వడంతో పొలిటికల్ సర్కిళ్లలో ఆసక్తికరమైన టాక్ నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో జగిత్యాల నుంచే కవిత పోటీ చేస్తారనే ప్రచారం ఊపందుకుంది. అందుకోసం ఇప్పటి నుంచే ఆమె గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నారన్న చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో విస్తృతంగా ఆమె ప్రచారం చేశారు. జగిత్యాలలో బీఆర్ఎస్ జెండా ఎగరడానికి ఆమె ప్రచారం కూడా కారణమైంది. గతంలో నిజామాబాద్ ఎంపీగా పనిచేసి ఉండడంతో పాటు జగిత్యాలలోని రాజకీయ పరిస్థితులపై కవితకు పూర్తి అవగాహన ఉంది. అందుకే ఆ నియోజకవర్గాన్ని కవిత సెలెక్ట్ చేసుకున్నారనే చర్చ జరుగుతోంది. ఎన్నికల్లో జగిత్యాల నుంచి గెలిచిన సంజయ్ బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి హస్తం గూటికి చేరిపోయారు. దీంతో ఇప్పుడు జగిత్యాల బీఆర్ఎస్ ను నడిపించే నాదుడు కరువయ్యాడు. అందుకే కవిత ఈ స్థానం నుంచే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నారట. జగిత్యాలలో మరోసారి బీఆర్ఎస్ జెండా ఎగురవేసేందుకు సిద్ధంగా ఉన్నారనే సంకేతాలను ఆమె కేడర్కిస్తున్నారు. గత ఎన్నికల సమయంలో ఆమె నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపు కోసం ఆమె ప్రచారం చేశారు. జగిత్యాలలో పట్టు సాధిస్తే ఆ ప్రభావం జిల్లా మొత్తం మీద ఉంటుందని కవిత భావిస్తున్నారట. జగిత్యాలతో పాటు అన్ని నియోజకవర్గాల్లో పర్యటించాలని, ఇదే సమయంలో తెలంగాణ జాగృతిని యాక్టివ్ చేయాలని కవిత భావిస్తున్నట్లు పార్టీలో చర్చ నడుస్తోంది. జగిత్యాల బీఆర్ఎస్ కూడా కవిత రాకను బలంగా కోరుకుంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ పై ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. పైగా కాంగ్రెస్ నాయకులు కూడా ఆయనను ఓన్ చేసుకోవడం లేదు. ఇక కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు. అందుకే బీఆర్ఎస్ తరపున నిలబడితే కవితకు విజయం నల్లేరు మీద నడకే అవుతుందనే చర్చ జరుగుతోంది.
జగిత్యాల నుంచే పోటీ చేస్తారా లేదంటే మరో ఆప్షన్ ఏమైనా వెతుకుతున్నారా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. అవసరమైతే ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు టాక్ నడుస్తోంది. మరి కవిత నిర్ణయం ఏంటో తెలియాలంటే కొన్నాళ్లు వెయిట్ చేయాల్సిందే.